ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మహాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ కర్కట రాశి వారికి ఎలా ఉన్నదో ఒకసారి గౌలేసి చూద్దామండి. కర్కట రాశి పేరు మీద వేయండి. కర్కట రాశి పేరు మీద చూడండి, 2 చిత్త పడ్డాయండి. 2 చిత్త పడ్డాయి, 3 బోల్తా పడ్డాయండి. దీనికి మార్గం 2 చిత్త పడ్డాయి, 3 బోల్తా పడ్డాయి అంటే అదృష్టం రేఖాటంలో కొన్ని రోజులు 3 నెలలు తిట్టేమో 6 నెలల నుంచి మీరు ఏది చేసినా కానీ అన్ని కష్టాలు అయినాయండి. ఈ కర్కట రాశి వారికి చాలా కష్టాలు, చాలా చిక్కులు, ఇబ్బందులు పడిపోయారు. కానీ ఇప్పుడన్నా దేవుడా, భగవంతుడా, ఇప్పుడు మార్చి నెలలన్నా మంచిగా ఉంటామా లేదన్నట్టు మీ కోరిక ఉండొచ్చు. కానీ మంచిగానే ఉందండి. కానీ మీకు దోషం, దరిద్రం అనేది మొత్తం దూరం పోతుంది. మీకు ఎక్కడ పోయినా మీకు బాగుందండి. కానీ మీ అనుకున్న పనుల్లో కానీ, శేష పనుల్లో కానీ, ఆరకత బరకతలో కానీ, అన్నతమ్ములో కానీ, తొడపుట్టిన వాళ్ళతోటి కానీ, సుఖపడేయటంలో కానీ, ఇల్లు కట్టాలనుకున్నా కానీ, ఒక కొత్త జాబు సాధించాలనుకున్నా కానీ, మంచిగా చదువుకోవాలనుకున్నా కానీ, చదువు కోసం కానీ, ఏదైనా విదేశాలు వెళ్ళాలనుకున్నా కానీ, మీకు చదువు ఇంటర్ బీటెక్ వరకు బాగా చదువుకొని మంచిగా సంపాదించుకోవాలి, మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, ముంగడ ఫ్యూచర్లో బాగా ఉండాలి, నాకు చదువు అబ్బుతుందా లేదా అన్నట్టు కొంతమంది ఆలోచనలో కూడా ఉంటారు. అలా ఆలోచనలో కానీ ఆ చదువు మంచిగా అబ్బుతుందండి. ఆ భగవంతుని దయ వల్ల సరస్వతి మాతని నిమ్మిన వానికి ఎప్పటికీ అన్నం దొరుకుతూనే ఉంటుంది. అదృష్ట రేఖ సరస్వతి బాగుందండి. కానీ అదృష్టం రేఖ మంచిగుంది. మీకు గురువుకి మీరు ఎంత దండం పెడతారో ఆ గురువు మీకు అంత ఆశీర్వాదం ఇస్తారండి. గురువుకి వాడు అదృష్టవంతుడు కాడండి. గురువుకు నెమ్మాలి. గురు చెప్పినట్టు మీరు విన్నట్టుంటే మీ జ్యోతిష్యం మీకు మారుతుంది. మీ అనుకున్న పనుల్లో మీకు బాగుంటుంది. మీకు ఎక్కడ పోయినా మీకు జయం అవుతుందండి. కానీ మీరు ఏ పని చేసినా కానీ శుభం ఉంది. కానీ మీరు తొందరపాటు పడకూడదు. ఎంత మీరు తొందర పడతారో కానీ అంతవరకే నష్టపోతారండి. తొందరపాటు పడకూడదు. ఏదైనా కానీ కొత్త పని, కొత్త జాబ్ ఏదైనా చేయండి. మీకు మంచి గడియలు ఉన్నాయి. మీ ఫ్యూచర్ బాగుంది, బాగా సంపాదించుకోవాలి అన్నట్టు ఉంది. మీ ఫ్యూచర్ మంచిగా ఉందండి. లేనిపోని చికాకులు వస్తాయి. మధ్యలో సంసారంలో పుల్లలు పెడతారు. సంసారంలో చికాకులు భార్య భర్తల్లో కానీ ఏమన్నా డాడీ మమ్మీతో కొంతమంది మధ్యలో కొత్త కోడలు వచ్చి కొత్త సంసారంలో పుల్ల పెడతారు. అలాంటివి మీరు నమ్మవద్దు. అలాంటివి ఒక చెవులో అయినా ఒక చెవుల నుంచి ఎట్టి పెట్టాలండి. అది కొత్త సంసారం, అది కొత్త జంట ఎలా ఉంటుంది, అది అలాంటిది ఉంటుందండి. కానీ జ్యోతిష్యంలో కానీ, అదృష్టం రేఖాటంలో కానీ ఏ పని మీరు చేయాలనుకున్నది కానీ అది తప్పకుండా అవుతుంది. మీరు అనుకున్న లెక్కలు కూడా మంచిగా ఉంది. ఏం తొందరపాటు పడకండి. మీ అదృష్టం రేఖ మంచిగా ఉంది. కానీ మీ పేరు మీద అదృష్టం కానీ నలుపు వస్త్రం మాత్రం వేసుకోకండి. వేసుకున్న బట్ట మాత్రం ఇతర వాళ్ళకి ఇవ్వకండి. తొందర లక్ష్మీ స్థానం, భగవంతుడిచ్చిన అన్నం, బట్ట బాగుంది. కడుపుకి అన్నం, పైకి బట్ట ఉంటే చాలన్నట్టు ఉంది. ఆ భగవంతుడిని నమ్మండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు. జై శ్రీరామ్.